హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చుమ్ము చేతి వంట. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మిల్ మేకర్ టమాటో. ఇప్పుడు మీకు రెసిపీ ఇంగ్రీడియంట్స్ చూపిస్తానండి. చూడండి, మిల్ మేకర్ ఒక ప్లేట్ మిల్ మేకర్లు తీసుకున్నాను నేను. ఒక హాఫ్ కేజీ టమాటో, కొత్తిమీర, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు హాట్ వాటర్లో వేసుకోవాలండి. నేను హాట్ వాటర్ చేసి పెట్టాను. హాట్ వాటర్లో ఈ మిల్ మేకర్ వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ నానాలి. ఇప్పుడు గిన్నె పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ గిన్నె హీట్ ఎక్కాలి. నెక్స్ట్ ఆయిల్ వేసుకుందాము. ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ హీట్ అవ్వాలి. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. ఒక ఆనియన్ తీసుకున్నాను, కలుపుకుందాము. ఇది బాగా రెడ్డిష్ కావాలి. ఇప్పుడు పసుపు వేసుకుందాము. ఒక 1 స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, రెండింటిని కలుపుకుందాం. తర్వాత టమాటో వేసుకుందాం. ఒక హాఫ్ కేజీ టమాటా తీసుకున్నాను. చూడండి, టమాటా వేసాను, కొద్దిగా సాల్ట్ కూడా వేసాను. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకుందాము. చూడండి, మనం మూత తీసుకుందాము. చూడండి, ఇలా మగ్గిపోయింది. హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇది ఇంకా మగ్గాలండి. టమాటాలు ఉంది, ఇంకా మగ్గాలి. ఇంకొద్దిసేపు మగ్గించుకుందాం. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాము. నేను ఒక స్పూన్ ఉప్పు, కారం, కొద్దిగా సాల్ట్. ఎందుకంటే ఇంతకుముందుకు మనం వేసాం కదా, అందుకని కొద్దిగా వేద్దాము. కొద్దిగా సాల్ట్ వేసేసి కలుపుకుందాము. చూడండి, వాటర్ అంతా ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చేసిందో అలా ఉడికించుకోవాలండి. గుజ్జు గుజ్జు అయిపోవాలి, లేకపోతే కర్రీ టేస్ట్ ఉండదు. ఇప్పుడు మనం అన్ని మసాలాలు వేసుకుందాము. నేను కొబ్బరి పౌడర్, గసాల పౌడర్ అండ్ గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ తీసుకుంటున్నానండి. తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అది ఇప్పుడు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, 4 పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఫ్రైడ్ రైస్లకు అయితే బాగుంటుందండి. వైట్ రైస్ల కంటే ఫ్రైడ్ రైస్లకు బాగుంటుంది. కొన్ని ఇంతకుముందుకు మనం మిల్ మేకర్ నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కొన్ని వేసుకుందాము. ఓకే, ఇది కొద్దిగా ఉడికిన తర్వాత మిల్ మేకర్ వేసేసుకున్నాము. చూడండి, ఆయిల్ ఎలా పైకి వచ్చిందో. ఇప్పుడు వేద్దాం మన మిల్ మేకర్స్. ఇప్పుడు వేసుకున్నాము మిల్ మేకర్. మరి అంత గట్టిగా పిండేయద్దండి, మామూలుగా చపాతీకి, ఫ్రైడ్ రైస్కి, వైట్ రైస్కి బాగుంటుంది. ఇంకా వైట్ రైస్ కంటే ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది.
కలుపుకుందాము. ఆ మసాలాలన్నీ ఉడకాలండి. దీంట్లో మనం ఇంతకుముందుకు వేసుకున్న మసాలాలన్నీ ఉడకాలి. కొద్దిగా వాటర్ వేసుకుందాము. చూడండి ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. అంతేనండి. ఇంతే అండి కర్రీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.